ఇంట్రో మ్యూజిక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీంని. వెల్కమ్ టు కోడ్ విత్ కరీం. ఒక్కసారి ఆలోచించండి, మనం కంప్యూటర్కి ఏదైనా సమాచారం ఇస్తున్నాం. అది ఒక నంబర్ కావచ్చు, ఒక అక్షరం కావచ్చు, లేదా ఒక వస్తువు ధర కావచ్చు. మరి వీటన్నిటినీ కంప్యూటర్ ఎలా గుర్తుపడుతుంది? దానికి నంబర్కి అక్షరానికి తేడా ఎలా తెలుస్తుంది? అన్నీ ఒకేలా కనిపించవు కదా. కరెక్ట్. ఆ తేడాని మనం కంప్యూటర్కి ఎలా చెప్పాలి? అదే మన ఇవాల్టి టాపిక్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు డేటా టైప్స్ ఎందుకంత ముఖ్యం, డేటా టైప్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్లో ఉండే ముఖ్యమైన డేటా టైప్స్ ఏవి, వాటన్నిటినీ మంచి ఉదాహరణలతో చూద్దాం. ఆ తర్వాత లైవ్గా కోడింగ్లో అవి ఎలా పనిచేస్తాయో చూసి చివరగా అన్నిటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. రెడీ కదా? ముందుగా ఈ డేటా టైప్స్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్? సింపుల్గా చెప్పాలంటే, మనం ప్రోగ్రామింగ్ అనే ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే డేటా టైప్స్ని అర్థం చేసుకోవడం అనేది దానికొక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం లాంటిది. ఇది చాలా చాలా బేసిక్, ఇంకా చాలా ముఖ్యమైన స్టెప్ అన్నమాట. ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఇంట్లో రకరకాల వస్తువులున్నాయి, వాటిని మీరు సర్దాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న ఉంగరాన్ని పెట్టడానికి, ఒక పెద్ద టీవీని పెట్టడానికి ఒకే సైజ్ బాక్స్ వాడతామా? వాడం కదా. ప్రతి వస్తువుకు దాని సైజును బట్టి కరెక్ట్ బాక్సును ఎంచుకుంటాం. ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ప్రతి డేటాకు ఒక సరైన బాక్స్ కావాలి. ఆ బాక్సే మన డేటా టైప్. సరే, ఇప్పటిదాకా మనం ఈ బాక్సుల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ బాక్సు అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా డేటా టైప్ అంటే మనం కంప్యూటర్కి ఎలాంటి డేటా ఇస్తున్నామో ముందుగానే చెప్పడం లాంటిది. టెక్నికల్గా చెప్పాలంటే, డేటా టైప్ అనేది ఒక డిక్లరేషన్. ఇది కంప్యూటర్కి రెండు విషయాలు చెప్తుంది. ఒకటి, మనం క్రియేట్ చేసే వేరియబుల్ అనే బాక్స్లో ఎలాంటి డేటాను పెట్టబోతున్నాం. రెండు, ఆ డేటాను పెట్టడానికి మెమరీలో ఎంత ప్లేస్ రిజర్వ్ చేయాలి. సో ఏ టైప్ డేటా, ఎంత సైజ్ బాక్స్, ఈ రెండూ చెప్తుందన్నమాట. రైట్. ఇప్పుడు మనం నేరుగా సి లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాం. సి లాంగ్వేజ్లో మనకు అందుబాటులో ఉన్న మెయిన్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. వీటిని మన ప్రోగ్రామింగ్ టూల్ కిట్ అని అనుకోవచ్చు. సి లాంగ్వేజ్లో మనకు బేసిక్గా 5 రకాల టూల్స్ ఉంటాయి. అవి ఇంట్, ఫ్లోట్, డబుల్, చార్ మరియు వాయిడ్. ఇవన్నీ ముఖ్యమైనవే, కానీ బిగినర్స్గా మనకు ఎక్కువగా ఉపయోగపడేవి మొదటి 3, అంటే ఇంట్, ఫ్లోట్ మరియు చార్. సో ఈరోజు మనం వాటిపైనే ఫోకస్ చేద్దాం. ఓకే, ఇక ఒక్కో డేటా టైప్ని తీసుకుని దాన్ని ఇంకాస్త డీటెయిల్గా కొన్ని మంచి ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇంట్. దీన్ని ఫుల్ ఫామ్ ఇంటీజర్, అంటే పూర్ణ సంఖ్యలు. పాయింట్లు లేని ఏ నంబరైనా సరే, పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. ఉదాహరణకు 10, -50, 1000 ఇవన్నీ ఇంటీజర్సే. ఇది మెమరీలో సుమారుగా 2 లేదా 4 బైట్స్ ప్లేస్ తీసుకుంటుంది. ఇది మీ కంప్యూటర్ని బట్టి మారుతుంది. మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో స్టోర్ చెయ్యాలంటే ఇంట్ వాడటం పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫ్లోట్. దీన్ని మనం డెసిమల్ నంబర్ల కోసం, అంటే పాయింట్ ఉన్న సంఖ్యల కోసం వాడతాం. 99.50 లేదా పై వాల్యూ 3.14 లాంటివన్నమాట. ఇది సాధారణంగా 4 బైట్స్ మెమరీ తీసుకుంటుంది. ఒక వస్తువు ధర లేదా ఒక మనిషి ఎత్తు లాంటివి స్టోర్ చేయాలంటే ఫ్లోట్ కరెక్ట్ చాయిస్. ఇక మూడోది చార్. దీని అర్థం క్యారెక్టర్. ఇది కేవలం ఒకే ఒక్క అక్షరాన్ని లేదా సింబల్ని లేదా అంకెను స్టోర్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి లేదా $. లాంటివి. ఇది చాలా చిన్నది, జస్ట్ 1 బైట్ మెమరీ మాత్రమే తీసుకుంటుంది. స్టూడెంట్ గ్రేడ్ ఏ, బి, సి లాంటివి స్టోర్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. థియరీ అంతా బానే ఉంది, కానీ అసలు మజా కోడింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా టైప్స్ని నిజమైన సి ప్రోగ్రాంలో ఎలా వాడతారో లైవ్గా చూసిద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇంట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ లైన్, ఇంట్ ఏ = 10. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంట్ అని చెప్పి మనం ఏ అనే పేరుతో ఒక ఇంటీజర్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈక్వల్ టు సింబల్ పెట్టి 10 అనే వాల్యూని ఆ బాక్స్లో పెడుతున్నాం. సింపుల్. ఇప్పుడు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కదా, దానికోసం ప్రింట్ ఎఫ్ వాడాం. ఇక్కడ %d అనుంది కదా, దీన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. అంటే ఇదొక ప్లేస్ హోల్డర్. ఈ %d ప్లేస్లో ఏలో ఉన్న వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. డి అంటే డెసిమల్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే
ఫ్లోట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్స్ టు 99.50. ఇక్కడ ప్రైస్ అనేది మన వేరియబుల్ పేరు. దాని ముందు ఫ్లోట్ అని పెట్టాం కాబట్టి కంప్యూటర్కి అర్థమవుతుంది ఈ బాక్స్లో పాయింట్ ఉన్న నంబర్ ఉంటుందని. మరి దీన్ని ప్రింట్ చేయడానికి ఏం వాడాలి? కరెక్ట్, %f వాడాలి. ఇక్కడ f అంటే ఫ్లోట్. చాలా సింపుల్ కదా. ఫైనల్గా చార్ ఎగ్జాంపుల్. చార్ గ్రేడ్ ఇస్ ఈక్వల్ టు క్యారెక్టర్ a. ఇక్కడ గ్రేడ్ అనే వేరియబుల్లో a అనే ఒక్క అక్షరాన్ని స్టోర్ చేస్తున్నాం. ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్ వాల్యూని ఎప్పుడూ సింగిల్ కోట్స్లోనే పెట్టాలి, డబుల్ కోట్స్లో కాదు. మరి దీన్ని ప్రింట్ చేయడానికి వాడే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %c. ఇక్కడ c అంటే క్యారెక్టర్. సరే, అంతా బానే ఉంది కానీ కొత్తగా ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాళ్లు సాధారణంగా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే మనం వాటిని రిపీట్ చేయకుండా జాగ్రత్తపడొచ్చు. ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి. ఎడమవైపు కొన్ని తప్పులున్నాయి. ఇంట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 99.5 అని రాశారు. ఇది రాంగ్, ఎందుకంటే ఇంట్ బాక్స్లో పాయింట్ ఉన్న నంబర్ పెట్టలేం కదా. అలాగే కింద ఒక ఫ్లోట్ వేరియబుల్ని ప్రింట్ చేయడానికి %d వాడారు. ఇది కూడా తప్పే. కుడివైపున సరైన పద్ధతి ఉంది చూడండి. సో రూల్ ఏంటంటే సరైన డేటాకి సరైన డేటా టైప్, అలాగే సరైన ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడాలి. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఇది మీకొక క్విక్ రిఫరెన్స్ గైడ్లా ఉపయోగపడుతుంది. ఈ టేబుల్ చూడండి. ఇంట్ అంటే పూర్ణ సంఖ్యలు, ప్రింట్ చేయడానికి %d వాడాలి. ఫ్లోట్ అంటే దశాంశ సంఖ్యలు, ప్రింట్ చేయడానికి %f వాడాలి. చార్ అంటే ఒకే అక్షరం, ప్రింట్ చేయడానికి %c వాడాలి. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు, మీరు డేటా టైప్స్ బేసిక్స్లో స్ట్రాంగ్ అయిపోయినట్టే. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మన నెక్స్ట్ సెషన్లో సి లాంగ్వేజ్లోని కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కీప్ కోడింగ్. నమస్తే.